భారత్లో టెలికాం రంగంలో బిఎస్ఎన్ఎల్ కి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అంటే బిఎస్ఎన్ఎల్ 2000లో ఏర్పడింది. అప్పటి వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నిర్వహించిన సేవలను బిఎస్ఎన్ఎల్ స్వీకరించింది. గ్రామీణ ప్రాంతాల్లో ల్యాండ్ లైన్ సేవలు, ప్రభుత్వ కార్యాలయాల్లో కమ్యూనికేషన్, దేశవ్యాప్తంగా టెలిఫోన్ నెట్వర్క్ విస్తరణలో బిఎస్ఎన్ఎల్ కీలక పాత్ర పోషించింది. మొబైల్ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా బిఎస్ఎన్ఎల్ ప్రత్యేక గుర్తింపును కొనసాగించింది. ఇప్పుడు వస్తున్న శాటిలైట్ ఫోన్ కొత్త విషయం అనిపించినా బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రయాణం కొన్ని సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. 2017లో బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ సేవలను ప్రారంభించింది. మొదటి దశలో ప్రభుత్వ సంస్థలు, విపత్తు నిర్వహణ బృందాలు, భద్రతా సంస్థల కోసం ఈ సేవలను అందించింది. తర్వాత గ్లోబల్ శాటిలైట్ ఫోన్ సర్వీసెస్ జిఎస్పిఎస్ ద్వారా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చాయి. మన సాధారణ మొబైల్ ఫోన్ ముందుగా మొబైల్ టవర్ ను కనెక్ట్ అవుతుంది. కానీ శాటిలైట్ ఫోన్ మాత్రం ఫోన్ నుంచి నేరుగా ఉపగ్రహానికి సిగ్నల్ పంపుతుంది. అంటే టవర్ అవసరం లేదు, కేబుల్ నెట్వర్క్ అవసరం లేదు. అందుకే కొండ ప్రాంతాలు, సముద్ర ప్రాంతాలు, అడవులు, విపత్తు ప్రాంతాలు ఇలా చోట్ల ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం బిఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ ధర 1.34 లక్షలు. కానీ ఇది సాధారణ ప్రజల రోజు ఉపయోగించే స్మార్ట్ ఫోన్ కాదు. ఇది ప్రధానంగా ప్రభుత్వ విభాగాలు, రక్షణ భద్రతా సంస్థలు, విపత్తు నిర్వహణ బృందాలు, రిమోట్ ఏరియాల్లో పనిచేసే సంస్థలు వంటి వినియోగదారుల కోసం ఉపయోగపడుతుంది.